రాఘవా పిలిపించుకొని తల్లి దగ్గర ఆడతనం అది పాడతనం ఉన్నారు రాజు దగ్గర కోట్ల ధనం ఉన్న ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పార్వతి మహారాజు చిన్న కొడుకు సూరసీర మహారాజు ఇద్దరు కొడుకులకు పెద్ద కొడుకు పార్వతి మహారాజు చిన్న కొడుకు సూరసీర మహారాజు కన్నదండి ఏమనుకున్నాడు రేపు రేపటి కల్లా ఇద్దరు బంధువులే నాకు ఇద్దరు కొడుకులు నాకేమరాదు నాకేమరవుతా నా పానం పోతే పెద్ద కొడుకు నాకు అగ్గి పెడతాడు నా భార్య పానం పోతే చిన్న కొడుకు అగ్గి పెడతాడు అనుకున్నాడు కన్నదండి సీతాదేవి కూడబట్టిన అన్న బిడ్డలు ఇద్దరు బిడ్డలు వెనక సూర్యకాంత చంద్రకాంత అయ్యయ్యో ఆనాడు చూసినావా అయ్యయ్యో పుట్టుక అద్దరచి అన్న ప్రాణం వదిన ప్రాణం వేయినాడు ఇద్దరు నేను కోడళ్ళు పెద్ద కొడుకు కూడవది చిన్న కొడుకు చాబంతి మరెవరికి ఇచ్చి పెళ్లి వేసేవాడకుండా కొట్టడు దొరుకునో తిట్టడు కూడా దొరుకునో అనుకున్నాడు ఇద్దరు కొడుకులకు తల్లితోడి కళ్యాణం చేసింది పెద్ద కొడుకు పూలవతి చిన్న కొడుకు చాబంతి కోట్ల ధనం పోసిండు కోట్ల రూపాయలు పెట్టి కొత్త వాళ్ళు కట్టించి కొడుకులు కొడలేమో కొత్త వాళ్ళ మీద ఉన్నప్పుడు కన్న తల్లి కలియల్లో ఇళ్ళ ఆ తల్లి సీతాలు దేవినమ్మ అయ్యా రాజుల రాజురా రాజు వీలుకుండా కచ్చిన మీద ఉన్నప్పుడు కన్న తల్లి కలియల్లో ఇళ్ళు 7 దాసులు 7 దాసులు 7 పత్తల మంది దాసులు పెట్టుకుంటుంది నా మనసులో మాట పడుతుందో అని చెప్పాలనుకున్నది ఆ తల్లి ఆ బుజ్జికి నచ్చింది అన్నట్టు ఆ బుజ్జికి నచ్చింది అన్నయ్య బుజ్జి కథ మంచిగా చెప్పాలి
ఇద్దరు కొడుకుల కన్నా ఇద్దరు కొడుకుల పెళ్లి సరే రేపటికల్లా చూడు కావాలి మొదటి కొడుకులు ఉన్నారు కన్నా వేసడి బిడ్డలేక మాయనా ఇద్దరు కొడుకులతో నాకు ఒక బిడ్డ కావాలనుకున్నదే నా భర్త శిల్కమైన మా రాజు మన రాజ్యం వెళ్తాండే వేటికి వెళ్ళిపోయినా మనసులలో మాట చెప్తున్నా తల్లి సీతాలదేవి దాసి ఇంకేం పని చేస్తున్నావు? ఏం లేదమ్మా టీవీ ఉడక పెడతాన్నా. టీవీ ఉడికేట్టు అట్లా కదమ్మా టీవీ వేస్తున్నా కదా పత్రిక సార్ వస్తానమ్మా పండి పోపా అన్నకి పోతామని మన సండేపల్లి కాడ 5 గంటలకు ఆటో ఎక్కి ఎర్రగొల పార్క్ దగ్గర అయింది. అరే గట్ట కదమ్మా ప్రైమ్ ఉంటున్నా సానిగా అవునయ్యా. అయ్యో మీ కుర్రలైన వేసుకుంటూ పెట్టుకుంటాం ఏమైనా వేసుకోపా బాలరాజి గొల్లలు వచ్చింది. అవునయ్యా. నీకెలా నచ్చినవే? అయ్యో నాకు ఈ ఖర్చు లోపల నా భర్త నేస కాదయ్యా. అడిగని మొగనులా ఓ నా మోనికేందయ్యా తుపాకి రాముడు చక్కని దొంగ అన్న బాహుబలి 3 అంత పోటుగాడు. ఓ నా గుంపుల వీరుడు ఏడని మొగడు ఈ మహాసభల్ని ఉన్నాయ్యా. ఎక్కడ చూపి అన్నా ఈయన నా మొగడే. ఒంటరి కూర్చున్నాడుగా ఎవల వాసన పడదు ఆయన. ఏడ దొరకబడ్డా ఈ కోయిల. ఓ మాది లవ్ మ్యారేజ్ అయ్యా. అమ్మా ఈయన లవ్ చేసావా? ఇలా ఏ రాజ్యం లవ్ చేసిన? ఓ నేను హైదరాబాద్ మా కాదు లవ్ చేసిన నేను కొడుకు. అంటే మీరు హైదరాబాద్ దాకా పోయినాం అసలు ఆయన ధనంగా దాటి అమృతరు గుడి. కానీ దాసి ఆయన పేరే ఆయన పేరేమో పవన్ కళ్యాణ్, నా పేరేమో ప్రబలి.
సపరిస్తాడు కదా సపరిస్తాడు పిల్లం అంటే పేరు సపరిస్తాడు అదేం లేదు అంతేనా అయ్యయ్యో బాబా కడియలో ఉండేదాన్ని కత్తిరి కాడి వచ్చినమంటే బామా 10 మంది మొగోళ్ళు పంచాయతీ చేసుకున్న వారే పంచాయతీ కడగత మొగోని పరపతి ఉండదు మొగోని విలువ ఉండదా మగవాళ్ళ విలువ కాపాడి ఆడవాళ్ళే మగవాళ్ళ విలువ తీపిచ్చేది ఆడవాళ్ళే అందరమ్మ సీతాలదేవిని అన్న బలుగు నీకెవ్వలేరు నాన్న బలుగు నాకెవ్వలేరు 7 ఏళ్ల పిల్లనాడు మీ అవ్వయ్య నా చేతిలో పెడితే బామా ఇప్పటికప్పటికల్లా అక్కలాలు చేసుకున్న భర్త మంచోడైతే అవ్వన మనిపిస్తాడు అయ్యన మనిపిస్తాడు తోడబుట్టిన అన్నదమ్ముల బలిగానే మనిపిస్తాడు అదే చేసుకున్న భర్త లంగో దొంగో తాగోతోడు తిరుగుతోడైతే ఆడపిల్లలు 5 రోజులకు ఒకసారి అవ్వగారి గట్టెక్కుతారా సీతలది ఎవరు అవ్వలేని బిడ్డవని అవ్వను మనిపించిన అయ్యలేని బిడ్డవని అయ్యన మనిపించిన మన ఇద్దరు కొడుకులు వెనుకల బాణవద్ది వార సురసేన మరి ఏదన్న మాట అన్నాడా లేకపోతే కొడుకు పూలవతి చాబంతి ఏదన్న మాట సిలకలాంటి సంవత్సరం గంటనే కలిగి ఎల్లది రాదు భార్య భర్తలు కలిగి లేని సంవత్సరం చూడో తవడ బదిలేసి ఎల్ల తీసుకోవచ్చు నువ్వు అవ్వలేని బిడ్డవానే అవ్వను మరి పెంచినా అయ్యలేని బిడ్డవానే అయ్యను మరి పెంచినా అయ్యా బామా సీతాలదేవి అయ్యను మరి పెంచినా భర్త కష్టం అయితే భార్య అన్నారు నాదా భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకులు మెచ్చి ఇద్దరాలు మొగలు ఒకటైతే ఇంద్రలోకులు మెచ్చి సత్యము పురుషులు ఒకటే స్వర్గలోకం మెచ్చి అన్నారయ్యా ఆడవాళ్ళ ఎదులోన బాధ కలిగితే ఏ కొడుకు చెప్పని మాట కొడుకు చెప్పని మాట బిడ్డకు చెప్పని మాట అల్లుని చెప్పని మాట భార్యతోటి భర్త చెప్పుకుంటాడు భర్తతోటి భార్య చెప్పుకుంటది మనసులో మాట నీతోటి చెప్తాననుకున్నా కాదు నాదన ప్రాణి నాదన కోరికలు తీరాలి బిడ్డలు కానాలి బ్రహ్మ తీరాలి అనుకుంటది ఏ తల్లి కోరికైనా నా గర్భాన తొలుసురు కొడుకులు కావాలి మనసులు బిడ్డలు కావాలనుకుంటది తొలుసురు కొడుకులు ఎందుకంటే 50 రాజుల పానం పోయినాడు కొడుకులు కుండబట్టి అగ్గి పెట్టి దానం వేస్తారనుకుంటది మనసురు బిడ్డలు ఎందుకంటే నాదా ఏ తల్లినైనా పేడ కొమ్మలు బట్టి 7 సేడి ఆడి వీళ్ళలయ్యా మన లాంటి తల్లిదండ్రులు అనుకుంటారు నాదో
నా కరపాన నాకు కొడుకులు కావాలి నాకు బిడ్డలు కావాలని తల్లి బాధపడ్డాడు ఒక కొడుకును అన్న తల్లి నా కరపాన నాకొక కొడుకు నా కొడుకు లంగైనా పర్వాలేదు నాకు కొడుకు దొంగైనా పర్వాలేదు తాగబోతే తిరిగిపోతే అట్ట తిరిగి చాకటాలకి ఇంటికి వచ్చి మంచాల పడ్డ అవ్వలే కానీ అయ్యనే కానీ మంచం కాడికి వచ్చి ఓ అవ్వ నీకేమనిపిస్తుంది ఓ బాబు నీకేమనిపిస్తుంది అని కొడుకులు అడిగితే కన్నులకు తినకుండా తిన్నంత తీరన్నరే అవ్వా కొడుకులు లేకుండా కొడుకులు లేకుండా ఒక్క బిడ్డ ఆడవిల్లలు అన్న తల్లి అనుకుంటది అయ్యో నా గర్భాన నాకొక్క బిడ్డ నా బిడ్డ పాలల్ల కింద పగళ్ళ కింద నాదాను బతకద్దు నా బిడ్డ పేరుకు రావాలి నా బిడ్డ కీర్తికి రావాలి నా బిడ్డ రేపటి కల్లా ఎవరి బిడ్డ అంటే పలానోళ్ళ బిడ్డ అంటే గొప్పగా బతుకుతుంది అనుకోవాలని ఇద్దరు భార్య భర్తలు నాదో కడుపు చిన్నగా వేసి కళ్ళు పెద్దగా వేసి ఇప్పుడు పాసం ఉండి 4 రెక్కలు ఒకటి వేసి నెత్తిన తట్ట పెట్టుకొని ఉన్నా లేకున్నా తినకున్నా బిడ్డను పెంచి పెద్ద వేసి ఒక చేతిలో పెట్టి 7 లవతలకి ఇచ్చి బిడ్డను దాకా తోలినాడు ఇక్కడ శాత కాక కన్న తండ్రి చాలా పడ్డ మాటగా బిడ్డ కెరకైతే ఆ బిడ్డలో కనిపిస్తుంది అక్కలాలా అయ్యో మా నాన్న మంచాల పడ్డాడట ఇక మా బాబు వస్తే నాకెట్లా కనబడతాడు మా బాబును కళ్ళారా చూసుకుంటా మా బాబు మనున్నప్పుడే మా బాబుకు నా చేత బుక్కడ మువ్వ తినబెడతాని ఆ బిడ్డలు అత్తగారింటి కంచని అమ్మగారి ఇళ్ళకి వచ్చేటాళ్ళకు కన్న తండ్రి మంచాలడు ఎర్ర పొర్రినట్టు బుర్ర తండ్రి ఆ తండ్రి దగ్గరికి వచ్చిన బిడ్డ ఊరికి వచ్చి మంచాల పడ్డ బాబులు లేవనెత్తి మంచం మీద కూర్చుండబెట్టి ఓ బాబు నీ బిడ్డ నచ్చిన బాబు నువ్వెందుకు ఎడుతున్నవే నానా నిన్ను 4 రోజులు అరుచుకుంటేనే బాబని మంచాల పడ్డ కన్న తల్లి లేవనెత్తి మంచం మీద కూర్చుండబెట్టి నాన్న నీ తల ఎంత మాసిందిరా బాబు నీ బట్టలు ఎంత మాసినాయి బాబు నీకు తానం పోతా రావే నానని ఆ బిడ్డ పట్టు నీళ్ళు ఆగబెట్టి పంపుల్లో దించి తండ్రికి తడిబెడి తానం పోసి ఉడుకుడు కన్నమండి ఒక్కొక్క బుక్క తినబెట్టే బిడ్డలయ్యా ఏ బిడ్డలకైనా అత్తగారింటి కాడద్దు వాళ్ళని లేచి అంటారు నాన్న నా ఇంటి కాడ నా సంసారం ఎట్లున్నదో ఇక నా పిల్లలు ఏం తింటాను బాబు నేను మళ్ళీ 4 రోజులకు అత్తనే నానాని తీర ధైర్యం చెప్పి బిడ్డ అత్తగారింటికి పోయినాక ఇక్కడ భూమి మీద నూకలు బాకి వాసి అయ్యో వచ్చిన మధ్యలో బిడ్డల కెరకైతేనే కన్న పిల్లలు ఎవడు పెట్టుకోరు ఇళ్ళకు తలుపు తాళం అనుకుంటా ఆ బిడ్డలకి వచ్చేటాళ్ళకు అయ్యలు వచ్చి పోయి గిట్ల కనబడితేనే కన్న తండ్రి ఎంత పొడుగున్నాడో అంత పొడుగురికి వచ్చి అయ్య శివ బాబు నీ బిడ్డ నచ్చిన నాన్న చేతులు పెట్టినవే బాబు ఏ 10 నెలల చేతులు పెట్టినవే నాన్న
బాబుని రాని వెళ్ళను బాబు ఏ అయ్యలను దగ్గర ఇద్దరా నానా ఏ అవ్వలను దూరం కడుతుందోనే బాబు నాన్న ఏ బిడ్డలకైనా నానా అవ్వయున్నంతసేపు అమ్మగారింటి మీద 2 రూపాయి బలము అమ్మ చచ్చిపోతే ఘటన బలం పోతుంది అయ్య చచ్చిపోతే పురాగా బలం పోతుంది అయ్యా తండ్రి పండుగ చిరనాడు బాబు పండుగ నాడు బాబు రాడు బాబు నా ఇంటికి వచ్చి నలుదానికి వచ్చి నాకు నచ్చిన చీరలు పెట్టినవరా బాబు ఇక వచ్చే పండుగ నా దగ్గరికి వస్తాడే బాబని ఆడి పిల్లలు నాడు కొడుకులు ఉన్నరా అందరి బిడ్డలు ఉన్నరా ఇద్దరు కొడుకులు రేపు రేపటికి మన పాన మీరు ఆడవిల కావాలని నేను అడిగా చిల్లే అవ్వలాలి ఆడవాళ్ళకి ఎనవడికన పుణ్యం కొద్ది పురుషుడు ఆట ధర్మ కొద్ది పిల్లలు ఇప్పటికప్పటికన్నా కని కొట్టు వాళ్ళు అయిన లేరు కనకు కొట్టు వాళ్ళు అయిన ఈ దేశం మీద ఎంతమంది లేరమ్మా అయ్యయ్య కని కొట్టు వాళ్ళు అంటే బామా కన్నుల ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కట్ల పడదాకా ఏడ్చేవయ్యరాదులు ఎంతమంది లేరు కనక కొట్టు వాళ్ళంటే ఇక్కడ పుట్టు కొట్టు వాళ్ళని రాజ్యం మీద దేశం తిరిగేటోళ్ళు ఎంతమంది లేరు మనకి 2 కొడుకులు పెద్ద కొడుకు బాలవద్ది చిన్న కొడుకు సూరసేన ఇద్దరు కోడలు ఉన్నారు కదా ఎప్పుడు ఎప్పటికల్లా భగవంతుడి మనం ఏం చేద్దామే అయ్యా కోడల్లే బిడ్డలా అని కోడలే మన పానం వేయినాడు అయ్యో నా అంత నా బావ పానం వేయిందని మనవడు ఏడవపోతున్నా అయ్యయ్యో కోడలు లేనాడు బిడ్డ కాదు అతిక వరాలు చల్లుడు ఏనాడు కొడుకుగా ఏ తల్లికైనా కన్నది కడుపు కావాలి కాళ్ళ మీద పడ్డది మురికి కావాలని కట్టింది బట్ట కావాలని అలా పరాయితులు మనకింత పిల్లలైతే పరాయితుల కాళ్ళు పెడితే పక్కన ఉన్నది పరాయితుల పళ్ళు గురించి పళ్ళు గురించి మన దగ్గరికి వస్తారు పళ్ళు నడిచినాక వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతారయ్యా
రూపాయలు తీరుకునే కొడుకులు 10 రూపాయలు కుప్పైదు తినేది మన కొడుకులు మరి కొడుకుల పొడలు కానీ రేపటికల్లా మనం మన్నమోత్రం మనం దుమ్మోత్రం అని కొడుకుల దగ్గరికి ఒక మాట అడిగింది మరి కొడుకా వనవతి రాజా కొడుగా సురసీల రాజా ఏ రాజ్యం అని ఏ దేశంలో నీకు దగ్గర ఆడవిలు అడకచ్చుకుంటాం అన్నప్పుడు పాపం ఈ మాట మేము కాదంటావా చిన్ననాన్న బిడ్డలు పెద్దనాన్న బిడ్డలు వాకిట్లో ఉన్నంతసేపు అన్నాడు నన్ను రాకిలు దాటినాక వాడేవాడు నేను అనుకుంటూ చెవులతో వింటాను సంతోషంగా వైరమ్మన్నప్పుడు ఇద్దరు కోటలు వెనక కొనుకొచ్చిన ఆడవాళ్ళు వాళ్ళతో దేవుని వెనక అనుకోని ₹1,00,00,000 పెట్టి కొత్త మాల మీద ఉన్న ఇద్దరు కోటల దగ్గర పోలేదు వాళ్ళ మాట అడగలేదు కొడుకులు మమ్మల్ని అప్పుడు సంతోషంగా ఇద్దరు భార్య భర్తలు కదా అయ్యో 7 నాగపల్లి 7 వైపల్లి 7 గాడి పనులు కట్టుకొని ఇళ్ళ బంగారం అంత బలం పోసుకొని సురగల దేవుడు భగవంతుడు పెంచి బిడ్డ సంతాన బలం అయ్యో బిడ్డ కళలు కనిపించి మన సంతాన బలం ఇంటి కథ లేకపోతే మన ప్రాణమైన పర్వలేదమ్మా అది అవ్వరాలి ఇద్దరు భార్య భర్త దాన కంకణ కట్టుకొని దానమో దానం మంచుకుంటూ పోదు ఏ మనిషికైనా దానం చెడని పదార్థం అన్నారు అబ్బా మనం 5వ 10వ దానం చేసుకునే భగవంతుని యొక్క రూపాన్ని వచ్చి మన పిల్లగాళ్ళకు సహకారం ఇద్దరు భార్య భర్త వెనక మరి మళ్ళీ వీళ్ళకి ఇల్లు సురగల్ల దేవతలు పూయలు చేద్దామని మరి ఎంత బదులు చేస్తాను చేసుకుంటా అన్నదానం చేసుకుంటే ఏ మనిషికైనా అన్నదా అగో అన్నదానమే పుణ్యదానం అన్నదా అయ్యా భార్య భగవంతుడు మనకి ఇటువంటి బిడ్డనిచ్చిన అయిపోవు అటువంటి బిడ్డ మా కడుపులో పుట్టవా పళ్ళు ఊసిపోతే మళ్ళీ మా కడుపులో మళ్ళా రా
ఇసంటి బిడ్డని ఇచ్చినా పోవు భగవంతుడు కిసాన్ బిడ్డ పుడితే ఏ పడుతుంది పిత్తవునాయ అమ్మతోడు మనకి ఇసంటి బిడ్డ పుట్టింటే జనగాం జిల్లాకే కలెక్టర్ చేస్తున్నావు లేదు లేదు మన బిడ్డ మొక్కల కలెక్టర్ కళ కనబడుతుంది కండక్టర్ అవుతుంది కావచ్చునాయ లీడర్ బ్యాచ్ కే లీడర్ అవునా అయ్యో కండక్టర్ ఇక్కడ పక్కన పడతారా అట్లా కాకుండా మన బిడ్డను బాగా చదివించి ఎంబీబీఎస్ డాక్టర్ చేపిద్దాంనాయ డాక్టర్ ఏసీ వాళ్ళ పెద్ద దాకా పెడితే నా సూని వస్తా గ్లూకోజ్ పెడతా మెడిసిన్ రాస్తారా ఇతరు పోనిస్తలేవు నాయ్యా అంతేనా పొడలకే లీడర్ వా అన్నా నీ చేతులు పోనిస్తలేవు నాయ్యా ఏ ఏతులు వచ్చే పిల్ల దగ్గర పోనిస్తలేవు ఎందుకొరకే చెప్పుకుంటే పెద్ద ఇరకం కాదు ఎందుకో ఊరికి వేతులు కొడతాండు అవును కిసండి బిడ్డ కొడితే ఎంబీబీఎస్ డాక్టర్ వేపిస్తున్నాడు ఇంటికి అడిగిన ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు పెద్ద బిడ్డ గవర్నమెంట్ స్కూల్లో 10 అయిపోయాక చదివించిండు 10 అయిపోయినాక పెళ్లి చేసినాక ఇద్దరు కమల పిల్లలు కొడుకులు పుట్టిండు చిన్న బిడ్డలకి అదే గవర్నమెంట్ స్కూల్లో 10 అయినాక చదివించిండు 10 అయిపోయినాక 11 మళ్ళీ కావాలి అదే గవర్నమెంట్ లేచిండు ఈయన అనుకున్న ఊర్లో కూడా బాగా తిరుగుతున్న పేరు పెద్దగా ఉన్నది అందరి గవర్నమెంట్ ఎత్తున ఇచ్చేది మానం పోతుందని 2 ఏళ్ల కింద కొడుకుని తీసుకొని అనుకోకుండా ప్రైవేట్ హాస్టల్లోకి పోతే 40,000 రూపాయలు పెట్టి హాస్టల్ అయితే కొడుకు 4 రోజులకే దిగచ్చిపోరు ఎస్ మేడం అన్నాడు అవసరం పడ్డాడు అందరూ పని ఒక్కటి చెప్తాడు వాడు ఇంటికి వచ్చినాక బాబా తెల్ల నా కథ పోతానా పోతాక ఇంటికాడ ఉంటుంది వ్యవసాయం సగం అవుతుంది నేను వ్యవసాయం చేస్తా బాబా అంటే కొడుకు 40,000 సంపాదిస్తాను కథ తీసుకొస్తాను విషయం అయ్యా భార్య ముచ్చబోతాను 10 తాంటే దొరుకుతాను రాత్రి గట్ట కదయ్యా ముక్కలకున్న ముప్పక్కలు గుంజి పట్ల బాంబర్ది సాలే అయ్యను కాదురా ఇంటి వెనక అయ్యోడికి 2 దాకా పాప అమ్మర్దే ఆపేవాళ్ళ ముక్కలు పోతే సెల్పులు 2 ఉన్నాయి సీసాలు కామంది పాడవా నాకేందుకు లంచ పండు నాయన ఆపని రోజుకుంటే ఖర్చు కొడతాను ఖరాబ్ అవుతుంది నువ్వు కూడా నీళ్ళు కలుపుకోవాలా అరే పోకయ్యా ఓకే కదమ్మా నా పేరు బీరన్న అందరికి అరే ఉండయ్యా బండి ఆగదమ్మా లంచకొడకంట మరి ₹1,00,000 మాట మాట్లాడుతు కానీ బెల్లం లంచ కొడుకంటే బాగుపడతాను కానీ బెల్లం లంచ కొడుకంటే పెద్ద మనిషి కొడక అన్నట్టు ఇది మంచిదే సూపర్ ముచ్చట మా డోర్ కొట్టాలి ఇంటికాడ సార్ అట్నే ఉన్నది మా వదిలే పొద్దుగా లేచి లంచ కొడక అంటే ఆ వాడక వాడే వార్డ్ నెంబర్ అయింది అయ్యా వారి మానలో చెప్పుకున్నా నా పిల్లం అంటాను సర్పంచ్ నా డోర్ చల్లబడాలి రాకే అయ్యో ఈ ఊళ్ళో సర్పంచ్ అయినా అనుకో ఊళ్ళో మొగలందరూ నాకే అయ్యో వీళ్ళందరూ లేవట్టి పెడతారు ఊరంటే వచ్చేవాళ్ళు చాలు ఆ సర్పంచ్ చేతిలో దండం పెడతారు చాలా మంది అఘోరమైన గడివిలోన అబల్లం అబరాదు కొండ జనిపించింది బామ దానము దాన కంగరం కట్టుకొని రాంగ
రంగ 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 ఇంత దూరం వచ్చినమే ఏమో సంతోషంగా పోయి రమ్మని ఇద్దరు కొడలు మూతలు మొక్కిడి పెట్టిన బాబు అడిగిన వాళ్ళతో మరేంది అనుకోని రంగ రంగ ఇంత దూరం వచ్చినాము దేవుడల్ల కళ్ళ కనిపించిన భగవంతుడు సంతాన బలం అన్నమాట చెప్పినానమ్మా నీకేం కనబడతలే కనిపిస్తలేదు ఏమున్నది బోల్ ఉన్నప్పుడు మంది కనిపించిన ఇప్పుడు ఏం లేదు బోల్ పక్క పెట్టి మంది పక్క మరి ఇంకేంది ఎవరు వస్తలేరు వాళ్ళు తొడగొట్టినట్టు అయిపోయింది చీకటి ఉన్నది అటు ఆ చీకటి అవుతలా ఏం లేదా అటు చూడండి అటు రాలినది దాని అవతల నాకు బుద్ధి రాసిపెట్టిదే ఉన్నది అట దాని అవతల చీకటి ఉన్నది ఆ చీకటి అవతల మెల్లె సాయపండు చూడండి ఏం కనిపిస్తలేగా మమ్మల్ని భయపడింది ఏదే మమ్మల్ని భయపడింది సాయపండు నువ్వు అతను ఆడదాన్ని